డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా విల్లా సూర్యనారాయణతో పాటు పలువురు పాలకవర్గ సభ్యుల చేత పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత నూతన పాలక మండలి సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శేష వస్త్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఇంకా చైర్మన్ గారు చాలా భగవంతుడికి అపారమైన భక్తి శ్రద్ధలను ఉదయాన్నే బ్రాహ్మణులతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ప్రతిరోజు ఆయన అలవాటు. ప్రథమ భక్తుడు, స్వామివారికి ప్రథమ భక్తుడు. అలాగే దాతృత్వం తెలిసిన మనిషి. ఏదో రకంగా భగవంతుడికి సమర్పించాలనే తపంతో ఉండే మనిషి. అలాంటి వ్యక్తిని చైర్మన్గా నియమించడం, ఎన్ని కాపాడటం ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఐనవిల్లి ఆలయ ప్రాంగణంలో అనుబంధ ఆలయాల నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు, అలాగే నిత్యాన్నదాన సత్రం భవనానికి 8 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు. అనంతరం చైర్మన్ విల్లా సూరయ్య కాపు మాట్లాడుతూ స్వామివారి ఆలయ అభివృద్ధికి తమ ట్రస్ట్ బోర్డు నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తమ కుటుంబం గతంలోనూ స్వామివారికి వెండి తలుపులు చేయించిందని, ఇప్పుడు ఈ పదవి దక్కడం స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆది గణపతి, ఐనవిల్లి గణపతి. మా స్వామివారు ఒక్క నారికేలం సమర్పించినట్టే కోరిన కోరికలు తీర్చే స్వామి ఐనవిల్లి గణపతి. ఈరోజు ఏంటంటే కొత్తగా పాలక మండలి నియమించడం జరిగింది. మా సభ్యులందరూ, మా చైర్మన్ గారు అందరూ కూడా గుడిని ఇంకా దినదినాభివృద్ధి సేవల్లో నడిపిస్తారని మరీ అందరూ కూడా సూర్యబాబు గారికి సహకరించి ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ, మరి ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి, సూర్యబాబు గారికి, అదేవిధంగా మెంబర్స్కి అందరికి కూడా ఆశీస్సులు ఉంటాయని భావిస్తూ, మరి నాకైతే నమ్మకం ఉంది, దత్తల సూర్యబాబు గారు చాలా మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్నటువంటి పెద్ద వ్యక్తి. ఈ గుడి అభివృద్ధిలో ఆయన ముందంజ చేస్తారని కోరుకుంటూ